ఎస్బీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ఫైర్ డిపార్ట్మెంట్ డీజీపీ ఐపీఎస్ నాగిరెడ్డి ఆదేశాల మేరకు దేవి నవరాత్రి ఉత్సవాలు మండపాలలో సూర్యాపేట పట్టణ వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మండపాల వద్ద ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా పూర్తిగా దగ్ధమయ్యే అవకాశాలు ఉంటాయని, అందరూ ఫైర్ సేఫ్టీ గురించి తెలుసుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ నాగయ్య, ప్రభాకర్, ఉపేందర్ రెడ్డి, కృష్ణ, దుర్గామాత సంఘం సభ్యులు లక్ష్మీ నరసింహారావు, రుద్రంగి కుటుంబారావు, లింగన్న, మాధవారెడ్డి, వీరబాబు, సూరజ్ పాల్గొన్నారు. చేసినప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించాలి. జాగ్రత్తలు పాటిస్తే అదేవిధంగా మనకు కొంచెం ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు మనకు కొంచెం పిండి ఉంటుంది, కానీ పిండి దగ్గర పెట్టుకోవచ్చు. మనకు ఈ CO2 కార్బన్ డైఆక్సైడ్ మనకు ఆక్సిజన్ కట్ చేస్తే మనకు చిన్న ట్రిప్పులు లాంటివి జరిగినప్పుడు అదే మనం పిండి ఉన్న అందుబాటులో పిండి ఉన్నాక పిండి చేస్తే అంత చల్లారిపోతుంది. జాగ్రత్త తీసుకోవాలి. రాకుంటాం జస్ట్ మనం వెళ్ళినాకనే కొంచెం జరగవచ్చు. చిన్నపిల్లలు అట్లా ఉంటారు కదా, వాళ్ళకు కొంచెం జాగ్రత్తలు చెప్పడం. వైఎస్ఆర్ సెంటర్లో ఈ దుర్గామాత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్, ఫైర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కలిగించడం కోసం మేము మా డీజీ గారి ఆదేశానుసారం మేము వచ్చి అవేర్నెస్ ప్రోగ్రామ్ కలిగించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈ దుర్గామాత మన పిఎస్ఆర్ సెంటర్లో దుర్గామాత అమ్మవారి దగ్గరికి వచ్చి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ కలిగించడం జరిగింది. డీజీ గారు ఇన్స్ట్రక్షన్ ఆదేశానుసారంగా మేము రావడం జరుగుతుంది. ఆల్రెడీ మేము ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాల కాంచి మేము అప్పుడు హైదరాబాద్లో ఎల్బీ నగర్లో జరిగిందనమాట, దిల్సునాలో జరిగింది. పెట్టిన రోజే ఆ రోజు మండపం కాలిపోయింది అనమాట. ఆ రోజు నుంచి మాకు డీజీ గారు, మా ఫైర్ డీజీ గారు ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా మేము గణేష్ నవరాత్రి ఉత్సవాలకు కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ కలిగించడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఈ దుర్గామాత నవరాత్రి ఉత్సవాలకు కూడా మాకు మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ఆల్రెడీ మేము ప్రతిరోజు వెళ్ళి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ కలిగించడం జరుగుతుంది.